నా చేతి కర్రతో, అందరు చెప్పండి, నా చేతి కర్ర. ఎంతమంది కాడుంది కర్ర? ఇక్కడ ఇప్పుడు ఎంతమంది దగ్గర ఉంది కర్ర? ఒకరి కాడనే ఉంది కదా. తీసుకురండి సోమయ్య గారి కర్ర. దీన్ని ఆయుధం అనొచ్చా? ఆయుధమా? ఆయుధం కాదు, చేతి కర్ర. చెప్పండి, ఎవరు వాడతారు? ముసలాలు. మీకు ఎప్పుడు అక్కర్రాదా కర్ర? చిన్న కట్లపామును చూస్తే నాకు భయమేది. అప్పటికి పెద్దకు కూడా అయినా కానీ రోడ్డు మీద ఒక చిన్న కట్లపాము ఉంటే చాలా భయపడుకున్నా. పొలం కావాలికి వెళ్తే ఒకరోజు పాము కనబడ్డది. మా నాయన ఉన్నాడు, నేనున్నా. మా నాన్న యువతల వైపు ఉండి, అరే అవతల పక్కన నిలబడరా కట్టె పట్టుకొని అన్నాడు. అప్పుడు నాకు ధైర్యం వచ్చి, మా నాయన ఉన్నాడు ఆయన. ఆ రోజు మొదలు నాకు పాముని చూస్తే భయం కాలేదు. మా నాయన్నే కొట్టమన్నాడు. అవతల మా నాయన ఉన్నాడు, యువతల నేనున్నా. కర్ర ఎందుకు వాడతారు అంటే ముసలోళ్ళే వాడతారు అంటారు. మనకు అక్కర రాదా? భారతదేశం 75% ఏం పనులు చేస్తారు? ఏం పని చేసి పోతారు? వ్యవసాయం. ప్రతి వ్యవసాయదారునికి ఏం కావాలి? కర్ర కావాలి. కానీ కర్ర అంటే ముసలోళ్ళకి మాత్రమే కాదు, పొలం పని చేసే ప్రతి ఒక్కరూ తప్పకుండా వారి దగ్గర ఏముంటుంది? ఏముండాలి? ఈ కర్రతో ఏమేం చేయవచ్చు అంటే చాలా చేయవచ్చు కదా. ఏమేం చేయవచ్చు కర్రతో? అరక దున్నేటప్పుడు వాడతారు, బండి కొట్టేటప్పుడు వాడతారు, రాత్రి వాడతారు. కట్టె లేకుండా పోతే గొర్రె గరుస్తుందని మనోళ్ళు సామెత చెప్పారు. కట్టె లేకుండా పోతే అంటే ఏం గరుస్తుందంట? గొర్రె కూడా గరుస్తుందట. అంటే వీని కాడ కట్టె లేదు అని ఒక సామెత. ఒక కుక్క వచ్చినా, ఒక పాము వచ్చినా, ఒక తేలు వచ్చినా, అలాగే జారుడు గల్ల స్థలమున్నా, కాలువ కట్ట మీద నువ్వు నడిచినా, దీన్ని మూడవ కాలు అంటారు. ఏమంటారు? మూడవ కాలు. 2 కాళ్ళు ఉన్నాయి మనకు. ఈ మూడవ కాలు అంటే దాదాపు పడం. కర్రను మనం చాలా రకాలుగా వాడతాం. తప్పకుండా ప్రతి ఇంటిలో ఉండాల్సింది ఒక కర్ర. యాకోబు కర్ర వాడినాడని మనం ఇప్పుడు చదివినాం. ఎవరు వాడినారు? ఇంటి దగ్గర నుండి పారిపోయేటప్పుడు నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటాను అంటాడు. ఆయన పారిపోయేటప్పుడు ఆయన దగ్గర ఏమీ లేదు, ఒక చేతి కర్ర ఉంది, బుడ్డిలో నూనె తీసుకెళ్ళినాడు. ఆ దినాల్లో నూనె ఉంటే డబ్బున్నట్టే, పైసలున్నట్టే. పారిపోయేవాడు, ఆయన దగ్గర ఏం లేదు. ఆ నూనె గురించిన ప్రస్తావన ఆయన చేయలేదు. కానీ నా చేతి కర్రతో మాత్రమే నేను యోర్దాను దాటాను. దావీదు కర్రను వాడా? కర్రను వాడాడు. దావీదు చేతిలో కర్ర. ఎందుకంటే పశువులు కాసేవారు, గొర్రెలు కాసేవారు, బర్రెలు కాసేవారు. తప్పకుండా వారి చేతిలో కర్ర ఉంటుంది. గొలియాతు మీదకి దావీదు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు? ఒడిసెలు తీసుకెళ్ళాడు, ఇంకా కర్ర తీసుకెళ్ళాడు. ఒక వీరుడు, 6 మూళ్ళ జానెడు, ఒక బిగ్ మ్యాన్, ఆయన దగ్గరికి దావీదు ఇటువంటి కట్టె పట్టుకొని వస్తుండు. ఏయ్, కర్ర పట్టుకొని వస్తున్నాడు, నేను కుక్కనా అన్నాడు. ఎవరు? గొలియాతు. ముద్దుగున్నాడు, అందంగుండు, కట్టె పట్టుకొని ఒక పరాక్రమంతో యుద్ధ నేర్పడి దగ్గరికి వస్తుంది. ఆయన అన్నాడు, ఏయ్ ఏంది కట్టె పట్టుకొని నా మీదకి వస్తుంది, నేను కుక్కను అనుకున్నావా అన్నాడు. దావీదు కర్ర వాడాడు, యాకోబు కర్ర వాడాడు. మోషే కర్ర వాడా? మోషే చేతిలో కర్ర. మోషే కూడా గొర్రెల కాపరి. మోషే కూడా గొర్రెల కాపరి. 40 ఏళ్ళు గొర్రెలు కాసి. దావీదు అందగాడు, తెలియగలవాడు,
సింహాన్ని చంపగలిగిన వాడు, ఎలుగుబంటిని చంపగలిగిన వాడు, సైన్యములు ఉండాల్సిన వాడు గొర్రెలు కాసినాడు. మోషే కూడా ఇలాంటి కట్టె పట్టుకొని గొర్రెలు కాసినాడు. ఎక్కడ? ఐగుప్తు నుండి పారిపోయి వచ్చినాక. అప్పటికే చాలా చదువు చదివేండు. ఐగుప్తు సకల విద్యలు, మాస్టర్ డిగ్రీలు, ఇంకేం డిగ్రీలు ఉన్నా అన్ని డిగ్రీలు చదివినాక ఈడికొచ్చే వరకు పరిస్థితులు బాగలేక పారిపోయి వచ్చి అరణ్యములో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న. ఆమె పేరు సిప్పోరా. ఫరో లాంటి వాడు చంపాలనుకున్నాడు మోషేను. చంపాలనుకుంటే ఇక పారిపోయి వచ్చినాడు. అరణ్యంలో అక్కడ చేరగానే ఒక యాజకునికి చాలామంది బిడ్డలు, వాళ్ళు గొర్రెలు కాసుకుంటున్నారు. ఆ బావి దగ్గరికి వచ్చారు. ఆ మూత తీయాలి. వీళ్ళ అమ్మాయిలు కనుక అక్కడ వాళ్ళు అన్ని గుంపులు రాంది వీళ్ళకు తాగనీయరు. మోషే త్వరగా రాయిని తీసి వాళ్ళకు త్వరగా నీళ్లు తాగేటట్టు వాళ్ళ గొర్రెలకి ఏర్పాటు చేసి వాళ్ళు త్వరగా ఇంటికి పోయినారు. ఏంటి బిడ్డ తొందరగా వచ్చిర్రు ఎలా అంటే, ఒక ఐగుప్తీయుడు వచ్చిండు. ఆయన చాలా త్వరగా మన గొర్రెలకి నీళ్లు పట్టాడు. ఏడి ఆయన ఎందుకు వదిలిపెట్టి వచ్చారు? వెళ్ళండి పిలుచుకురండి అంటే అప్పుడు బిడ్డలు పోయి పిలుచుకొచ్చినారు. మోషే వాళ్ళతో ఉండడానికి ఇష్టపడ్డాడు. అందులో ఒక అమ్మాయి, ఆ యాజకుని బిడ్డ సిప్పోరా, ఆమెను మోషేకి ఇచ్చినాడు. అలాగూ 40 సంవత్సరాలు తన భార్యను బట్టి ఆ అమ్మాయిలను ఇంట్లో పెట్టి గొర్రెలు కాస్తూ చాలా చదువుకున్న ఈ మోషే ఇలాంటి కర్ర పట్టుకొని అరణ్యంలో గొర్రెలు మేపినాడు. దేవుడు తర్బియత్ ఇచ్చేటప్పుడు కింది స్థాయికి తీసుకొస్తాడు. నేను చదువుకున్నాను, నా జ్ఞానం ఉంది, నేను కలెక్టర్ కావాలి, ఇంకేదో కావాలి కాదు. దేవుని శిక్షణలో కింది స్థాయి. రాజు కావాల్సినోడు గొర్రెలు మేపినాడు దావీదు. సింహాసనం మీద కూర్చోవలసిన వాడు యోసేపు పనివాడయ్యాడు, ఒక సర్వెంట్ అయ్యాడు. ఆశీర్వాదాలు పొందవలసిన వాడు ఇలాంటి కర్ర పట్టుకొని యాకోబు పారిపోయాడు. అందరి చేతిలో కర్ర ఉంది. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది ఒక ఆయుధం కాదు. కర్ర పట్టుకొని పోతే ఎవరికి అబ్జెక్షన్ లేదు. బజార్లో ఒక కర్ర పట్టుకొని పోతే ఎవరేమన్నారు. ఒక కత్తి పట్టుకపోతే ప్రాబ్లం. కత్తి పట్టుకొని పోయి ఎవరేమన్నారు, ఏమీ అనుకోరు. యెహోవా దూత చేతిలో కూడా ఒక కర్ర ఉంది బైబిల్లో. కర్రకు మానవ జీవితానికి తప్పకుండా సంబంధం ఉంది. కాబట్టి లోకంలో ఉన్నప్పుడు ఈ కర్ర అవసరం. మన కర్ర చాలా అవసరం. మనందరం లోకంలో ఉన్నాము. మనందరికీ చేతి కర్ర అవసరం. భౌతికమైన పనుల కొరకు ఈ చేతికర్ర సొంత శక్తితో ఉపయోగించాలి. మనకున్న బలం ఈ కర్రలో ఉపయోగించినప్పుడు కొన్ని పనులు చేసుకోవచ్చు. ఈ కర్ర మనకు ఊతం ఇస్తుంది. ఈ లోకంలో ఏం కావాలి? ఈ కర్ర కావాలి. ఐగుప్తు వెళ్ళకముందు దేవుని బిడ్డల జీవితం లేక ఇశ్రాయేలీయుల చరిత్రను మనం గమనిస్తే అందరూ కర్ర వాడినారని మనం చెప్పుకుంటున్నాం.
యాకోబు వాడాడు, దావీదు వాడాడు, మోషే వాడాడు, అందరూ వాడారు కర్రలు. లోకంలో ఈ కర్ర అవసరం. ఇశ్రాయేల్ గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి, మన పితరులు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత మోషే దగ్గర ఉన్న కర్ర ఏమైందంటే, దేవుడు ఇప్పుడే చెప్పాము, 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతుంటే ఒక మండుచున్న పొదలో దేవుడు మోషే కనపడి, నేను నా బిడ్డల, నా జనాంగం యొక్క మొర విని వచ్చాను, రమ్ము నిన్ను ఐగుప్తుకు పంపిస్తాను, నువ్వు వారిని ఏం చేయాలి? విడిపించాలి, వారిని తోడుకొని రావాలి అంటే మోషే చాలా సాకులు చెప్పినాడు. మనందరికీ తెలుసు, ఎన్నో సాకులు చెప్పినాడు. నాకు నోటి మాంద్యం అన్నాడు, అంటే సరళత లేదు. కొంతమంది అంటారు మోషే అబద్ధం అన్నాడని. అబద్ధం కాదు కానీ సాకు. దేవుడు వాడుకుంటే ఎవరినైనా వాడుకుంటాడు. ఆమేన్. ఎన్నో సాకులు చెప్పినాడు. చివరికి దేవుడు కొని చెప్పినాడు, నీ చెయ్యి ఇక్కడ చాపుకున్నాడు. బయటికి అంటే తీయగానే ఈ చెయ్యి ఏమైంది? తెల్లగా కుష్టుతో మలబెట్టుకున్నాడు. చెయ్యి మంచిగా. నీ చేతిలో ఏముంది అంటే మోషే అన్నాడు, కర్ర ఉంది, కింద పడగానే కర్ర ఏమైంది? పాము అయింది. దాన్ని పట్టుకో అన్నాడు, తోక పట్టుకోగానే మళ్ళా ఇట్లా కర్ర అయింది. ఇప్పుడు వెళ్ళు, నేను నిన్ను పంపిస్తున్నాను. ఈ చేతి కర్ర ఎలాగూ మార్చినాడు దేవుడు అంటే, దేవుని కర్రగా మార్చాడు. లోకంలో మనకు చేతి కర్ర ఉండాలి. ఆ చేతి కర్రను దేవుని చేతిలో ఉంచినప్పుడు ఏం కర్ర అవుతుంది? దేవుని కర్ర. ఈ కర్రను మనిషి సొంత శక్తితో వాడతాడు. ఏదైనా కొట్టాలన్నా, ఒక కంప తీయాలైనా, జంతువును కొట్టాలన్నా ఏం శక్తి కావాలి? ఏ శక్తి కావాలి? వింటున్నారా? మన శక్తి కావాలి. లోకంలో మన శక్తిని ఉపయోగించి కర్రను వాడాలి. ఈ కర్రను దేవుని చేతిలో ఉంచిన మోషే ఐగుప్తుకు ఆయన మాట విని వెళ్ళిన తర్వాత ఈ కర్ర దేవుని కర్ర అయింది. ఆమేన్. ఇశ్రాయేలు జీవితంలో ఐగుప్తులో ఎవడు ఖడ్గం పట్టలే. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఈ కర్రతోటే దేవుడు దైవశక్తితోటి కార్యాలు చేసినాడు. ఆయనకు మహిమకరులు కాక చప్పట్లు కొట్టి దేవుని మహిమ. ఎవరి దగ్గర కత్తి లేదు, ఎవరి దగ్గర ఖడ్గము లేదు, ఎవరి దగ్గర బల్యము లేదు, ఎవరి దగ్గర ఈట లేదు, కానీ ఒక్క వ్యక్తి చేతిలో దేవుని కర్ర ఉంది. ఆ కర్రను కలిగిన వాడు దేవుడు నియమించిన నాయకుడయ్యాడు. ఆ కర్రను సముద్రం వైపు చాపితే సముద్రం ఏమైంది? 2 ముక్కలైంది. ఎందుకంటే ఈ కర్ర ఏ కర్ర అయింది? దేవుని కర్ర. ఐగుప్తులో ఆ కర్రనే. ఏ ఆయుధం లేదు, ఏ బల్యం లేదు, ఏ ఖడ్గము లేదు. చేతి కర్రను ఉపయోగించినారు ఇశ్రాయేలీలు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ కర్రను ఉపయోగించారు? దేవుని కర్రను ఉపయోగించారు. అదొక్కటే. ఫరో కూడా వాళ్ళ విద్వాంసులను పిలిపించినాడు, శకునగాండ్లను పిలిచినాడు, మంత్రగాండ్లను పిలిచినాడు. మోషే కర్రబడేగానే ఐగుప్తులో పాము అయిపోయింది. ఫరో సైగ చేసినాడు. వాళ్ళ శకునగాండ్లు కూడా వాళ్ళ కర్రలు కూడా ఇట్లా పడేసినారు. వాళ్ళ కర్రలు కూడా ఏమయ్యాయి? వాళ్ళ కర్రలు కూడా పాములయ్యాయి. వాళ్ళు చాలామంది పాములు ఏ వైపు వస్తున్నాయి? మోషే కర్ర వైపు వస్తున్నాయి. మోషే చేతిలోని కర్ర ఆ పాములన్నీ మింగేసిందని వాక్యం చెప్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. ఆ మంత్రగాండ్ల కర్ర, ఆ శకునగాండ్ల కర్ర, అవి కూడా పాములయ్యాయి.
కానీ మోషే చేతిలో ఉన్న కర్ర పడేసినప్పుడు పాము అయింది. ఆ పాము మిగతా పాములన్నిటినీ మింగేసి. దేవుని మహిమకరుడుగా దేవుడిచ్చిన కర్ర పామును చంపేస్తుంది, పామును మింగేస్తుంది. ఆమెన్. మోషే పాము అందరి పాములను మింగేసి, దుష్ట శక్తులన్నీ మింగిన పాము మోషే చేతిలోని కర్ర. దావీదు చేతిలో ఖడ్గం కాదు, ఆ గొర్రెలకు దుడ్డు కర్ర ఉంటే చాలు. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. 430 సంవత్సరాలు అయిన తర్వాత తిరిగి దేవుడు మహాసైన్యంగా వారిని నడిపించాడు. యోర్దాను దగ్గరికి వచ్చే వరకు ఏంటి? ఈ కర్ర ఐగుప్తులో దేవుని శక్తిగా దేవుని బిడ్డల్ని కాపాడు. తర్వాత దేవుడు ఏ దేశాన్ని అయితే స్వతంత్రించుకోమన్నాడో ఆ స్వతంత్రించుకోవాల్సిన ఆ రాజ్యాన్ని ఇదే కర్రతో కాదు, ఒక ఆయుధాన్ని ఇచ్చినాడు. మనందరికీ తెలుసు. మోషే తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ. యెహోషువ చేతిలో కర్ర ఉండిందా, ఏముండింది చెప్పండి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను, నీవు చేత పట్టుకొనిన ఈటను హాయి వైపు చాపుము, ఆ పట్టణాన్ని నీ చేతికి అప్పగిస్తా. యెహోషువ చేతిలో ఏముందని చదివినాం? ఈటే. దేవుడు మాట్లాడుతుండు, యెహోషువ నీ చేతిలో ఉన్న ఈటెను హాయి వైపు చూపుము, ఆ పట్టణాన్ని నేను నీకు ఇచ్చేస్తా. యెహోషువ చేతిలో ఇటువంటి కర్ర లేదు, కానీ ఏముంది? ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుని బిడ్డలు యుద్ధాలు చేయాలి. ఏం చేయాలి? ఐగుప్తులో యుద్ధాలు చేయలే, దేవుడే యుద్ధం చేసిండు. ఆమెన్. ఇప్పుడు ఏం శక్తి ఇదంటే మానవ శక్తి ప్లస్ దైవశక్తి. 31 రాజులను, రాజ్యాలను యెహోషువ నాయకత్వంలో ఈటె సహాయంతో లేక ఆయుధాల సహాయంతో వారు 31 మంది రాజులను గెలిచినారు. ఇప్పుడు ఏం శక్తి ఇదంటే దైవశక్తి ప్లస్ మానవ శక్తి. దేవుని తోడుంది, మానవుల బలం కూడా దేవుడు వాడుకున్నాడు. అందుకే ఈ కర్రనియలే దేవుడు ఆయుధాన్ని ఇచ్చినాడు. మరి మనం ఆయుధంతో బతకాలన్నా ఇప్పుడు అంటే కాదు. లాస్ట్ ఆయుధం పట్టుకునే రోజు ఏ రోజు చెప్పాలన్నా చెప్పండి? ఒక కత్తి ప్రస్తావన చివరిసారి. ఎందుకంటే ప్రభు అన్నాడు, కత్తి పట్టుకునేవాడు కత్తితోటే మరణిస్తాడు. దేవుని బిడ్డలం మనం కత్తులు ఆయుధాలు పట్టుకునే దినం ఎప్పుడో అయిపోయింది. యెహోషువ చేతిలో ఆయుధం ఉంది, దేవుని బిడ్డల చేతుల్లో ఆయుధాలు, కత్తులు ఉన్నాయి. 31 మంది రాజులను ఓడగొట్టినారు. అది ఆయుధం పట్టుకోవాల్సిన సమయం. మొట్టమొదటిది స్వశక్తి, రెండవది ఐగుప్తులో చెప్పండి దైవశక్తి, మూడవది వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకునేటప్పుడు దైవశక్తి ప్లస్ చెప్పండి మానవ. మొట్టమొదటి స్వశక్తి, సొంత బలం. ఐగుప్తులో దైవ బలం, మానవ బలం ఏం లేదు. మోషే కండలతో అక్కడ ఏం చేయాలి? యెహోషువ అక్కడ కూడా ఉన్నాడు, కండతోటి ఏం చేయాలి? ఏ వీరుడు చాలామంది ఉన్నారు, ఎవరు కండ బలంతో ఐగుప్తులు ఏం చేయాలి? కేవలం దైవశక్తి. చాచిన ఆయన అంటాడు దేవుడు, నా దక్షిణ హస్త బలంతో మిమ్మల్ని తెచ్చిన. అక్కడ దైవ బలం. ఇప్పుడు వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు కావాల్సింది దైవశక్తి ప్లస్ మానవ శక్తి. అందుకే ఏమొచ్చింది? చేతిలో కట్టెబోయి ఏమొచ్చింది? ఆయుధం వచ్చింది, ఈట వచ్చింది, ఖడ్గం వచ్చింది. 31 మంది రాజులను ఏం చేశారు? ఓడగొట్టారు. దేవుని సాయంతో, సొంత బలంతో కాదు. ఎరుకోను కూల్చినాడు దేవుడు. అక్కడ ఎవరి శక్తి? దేవుని శక్తి. అలాగే ఖడ్గం పట్టుకొని యుద్ధం చేసినారు. మానవ శక్తి, దైవశక్తి జోడించి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. కత్తి పట్టే చివరి రోజు ఏ రోజు తెలుసా?
యేసు ప్రభు అప్పగింపబడిన రాత్రి, అదే చివరి రోజు. ఆ రోజు అంతకుముందు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఖడ్గం ఉందా? ఒకవేళ లేకపోతే బట్టను అమ్మి అయినా ఏం కొనుక్కోవాలి? ఒక సహోదరి, కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు బైబిల్లో అర్థం కాని విషయాలు. ఈ మధ్యలో ఒక సహోదరి హైదరాబాద్ నుండి చేసి, అన్న ప్రభు ఎందుకు ఇట్లా అన్నాడు, ఎందుకు ఖడ్గం కొనుక్కో అని ఎందుకు యేసు ప్రభు చెప్పిండు అంటే, పేతురుకు కానీ అక్కడ ఉన్న వారికి ఎవరికి కానీ వాళ్ళెవరికి తెలియదు ఏంటంటే, యేసు ప్రభు చేసిన చివరి సూచక్రియ ఏంటి, చివరి అద్భుతం ఏంటి? చెవు బాగా చేయడం. ఆయనకు తెలుసు ఆ చెవిని చివరిసారిగా యేసు ప్రభు చేయాల్సిన సూచక్రియ చెవిని ముట్టి బాగు చేయడం. దానికి ఏం కావాలి? ఇటువంటి కట్టె ఉంటే పేతురు కొడితే కట్టెతోటి చెవు తునగదు. ఏం కావాలి? కట్టెతోటి చెవు మీద కొడితే చెవు పగులుతుంది కానీ తునగదు. చక్కగా ఇటు కొడితే ఈడం కొట్టిండు ఆ పేతురు, టక్కన కొట్టేవారికి చెవు ఊడి కింద పడ్డది. యేసు ప్రభుకు మాత్రమే తెలుసు ఆ చెవి నేను బాగు చేయాలి, అది చివరిదని. అందుకే ఆ సహోదరికి చెప్పినాను ఈ జవాబు. కత్తి పట్టాల్సింది అదే చివరి రోజు. ఆమెన్. కత్తి పట్టు వాడు కత్తితోటే చనిపోతాడు. మన చేతుల్లో ఆయుధం లేదు. వాగ్దత్త దేశం సొంతమైంది, సొంత రాజ్యమైంది, సొంత రాజులైనారు. ఇప్పుడు చేతుల్లోకి ఏం రావాలి? మొత్తం ఏ శత్రువే లేడు. 31 రాజ్యాలు ఏమైపోయాయి? మళ్ళా కోలుకోలేని దెబ్బ కొట్టించిన దేవుడు. మానవ శక్తి, దైవశక్తి. ఇంక ఇప్పుడు చేతిలోకి ఏం రావాలంటే 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 12వ వాక్యం. రాజకుమారుని బయటికి తోడుకొని పోయి అతని తల మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికి ఇచ్చి, ఆమె దేవుని మహిమకరణ గాక. రాజుకు తల మీద ఏం పెట్టినారు? కిరీటం. చేతిలో ఏమిచ్చారు? ధర్మశాస్త్రం. దేవుని మహిమకరణ గాక. ఆ ధర్మశాస్త్రమే దేవుని వాక్యం. ఆమేన్. ఇప్పుడు దేవుని బిడ్డల చేతుల్లో ఉండాల్సిందేంటి? కట్టెనా ఏంటి? ఈటెనా? ఖడ్గమా? ఇశ్రాయేలుల జీవితంలో, మన జీవితంలో ఇప్పుడు మన చేతుల్లో ఉండవలసింది ఇదే. ఇది నిజానికి ఒక ఆయుధమే. ఇది నిజానికి ఒక ఆత్మీయ సంబంధమైన ఆయుధమే. ఇది 2 అంచుల ఖడ్గం. ఇది ధర్మశాస్త్రం. ఇవి దేవుని గ్రంథం, పరిశుద్ధ బైబిల్. మన చేతుల్లో ఉండాల్సింది కత్తులు, కటార్లు, ఈటెలు, బల్యాలు కాదు. ఏంటి? ఈ గ్రంథం ఉండాలి. ఆమేన్. మన జ్ఞానం ఇచ్చిన పుస్తకం, మనకు గౌరవాన్ని ఇచ్చిన పుస్తకం, ఘనతనిచ్చిన పుస్తకం, మనల్ని బ్రతికిస్తున్న పుస్తకం. మన చేతిలో ఉండాల్సింది ఇది. దాదాపు 31 మంది రాజులను ఓడగొట్టే వరకు దేవుని బిడ్డల చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. ఇక యుద్ధం చేద్దామంటే ప్రాముఖ్యమైన అందరు రాజులు చనిపోయారు. రాజులు పరిపాలిస్తుంటే చేతిలో నిజానికి ఏమి ఇవ్వాలి? ఒక ఖడ్గం ఇస్తే బాగుంటుంది. తల మీద కిరీటం పెట్టినారు యాజకులు, చేతిలో ఏమి ఇచ్చినారు? ఈ చేతిలో ఇది ఉంటే తల మీద కిరీటం నిలబడుతుంది. ఆమేన్. ఈ చేతిలో ఇది లేకుంటే ఈ కిరీటం నిలబడుతుంది, అధికారం నిలబోతుంది. ఈ పుస్తకం చేతిలో ఉంటే మన కిరీటం తల మీద ఉంటుంది. మా కిరీటము తలల మీద నుండి పడిపోయాను, మాకు శ్రమ అని విలాప వాక్యంలో ఇర్మియా ఏడుస్తూ చెప్పినాడు. మా తలల మీద కిరీటం పడిపోయింది, మాకు శ్రమ. కాబట్టి ఇప్పుడు ఉండాల్సింది అందరి చేతుల్లో, ఇశ్రాయేలీల చేతిలో, మనందరి చేతిలో, దేవుని బిడ్డల చేతిలో కత్తులు కావు, కటార్లు కావు, బల్లేలు కావు, ఈటెలు కావు. ఈ పుస్తకం ఉండాలి. ఈ పుస్తకం మనల్ని కాపాడుతుంది. ఆమేన్. ఈ పుస్తకం మనల్ని పరలోకం చేరుస్తుంది. ఆమేన్. సాక్షాత్తు దేవుడైన పుస్తకం మన చేతిలో ఉండాలి, మన గుండెల్లో ఉండాలి. దేవుడి మాటలు దీవించునుగాక. మంచి తండ్రి, ఈ మాటలు మా హృదయాల్లోతున దీవించుమని కృతజ్ఞత చెల్లిస్తూ యేసునామలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం పరమ తండ్రి.